హరి ఓం. ఈరోజు మనం కలిసి ఉంటే కలదు సుఖం అన్న కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఈ కలిసి ఉంటే కలదు సుఖం అనే సూక్తి మనం మన పెద్దల ద్వారా విని ఉన్నాం. అయినప్పటికీ ఒక మంచి విషయాన్ని మననం చేసుకున్నట్లుగా మళ్ళీ దాని గురించి వింటూ ఉంటే మనకు దృఢపడి అది మన నిత్య వ్యవహారంలో సాధనగా తయారవుతుంది. కాబట్టి ఈ కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయం తెలిసినప్పటికీ దీన్ని మళ్ళీ మనం మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ కలిసి ఉంటే కలదు సుఖం అంటే ఏం కలవాలి, ఎవరితో కలవాలి, ఎలా కలవాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందు బయట కలవడం కాకుండా మనతో మనం కలవడం అనేది తెలుసుకుందాం. మనం ఏదైనా వ్యవహార శైలిలో శరీరం, మనస్సు, ఆత్మ ఒకేగా ఉండాలి అంటుంది శాస్త్రం. అంటే ఉదాహరణకి మనం చేసే ఆలోచన, చెప్పే మాట, అలాగే చేసే పని ఒకటేగా ఉండాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో అదే చేయాలి. దీన్ని సంస్కృతంలో ఆర్జీవం అంటారు. ఇది మొట్టమొదటగా మనిషి అలవర్చుకోవాల్సిన సుగుణం. ఎందుకంటే ఇవన్నీ ఒకటికి ఒకటి కలిసిపోయినట్లుగా ఉండకపోతే మన వ్యక్తిత్వంలో కానీ జీవితంలో కానీ ఎదుగుదల అనేది ఉండదు. ఆధ్యాత్మిక సాధకులు కూడా చాలామంది ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవి ఒకదానితో ఒకటి పొంతన లేకుండా, అంటే కలిసి లేకుండా చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే పని, ఈ మూడు పొంతలేనందువల్ల వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా సక్రమంగా జరగట్లేదు. కాబట్టి మన జీవన విధానంలో ఈ ఆలోచనతో కలిసి ఉండాలి, మాటతో కలిసి మనం చేసే చర్య కలిసి ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మన జీవన విధానంలో మనకి శాంతి, సుఖం లభిస్తుంది. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనుకున్నాం. అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ ఒక యూనియన్గా ఉండాలి. అలాగే సొసైటీలో కూడా మన వ్యవహార శైలిలో ఈ మూడు ఒకదానితో ఒకటి కలిసి మన ప్రవర్తన ఉంటే మనకి విలువ ఎక్కువగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. లేదంటే ఆ మనిషికి వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి ఇవి ఒకదానికి మనం కలిసి ఉండే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. అలాగే ఆది శంకరాచార్యులు అంటారు, సజ్జన సాంగత్యంకి మించిన సాధన లేదు అని. సజ్జన సాంగత్యం అంటే ఒక మంచితో కూడుకున్న వాళ్ళ సాంగత్యం, ఒక సత్యంతో కూడుకున్న వాళ్ళ సాంగత్యం. వాళ్ళతో కలిసి ఉండాలి మనం. ఎప్పుడు ఆ సజ్జనతో కలిసిన వల్ల మనం మంచితనంతోనూ సత్యంతోనూ జీవించిన వారు అవుతాము. అందుకే ఆయన మనిషి జీవన్ముక్తుడు కావడానికి కూడా ఈ కలిసి ఉండడం అనేది, సజ్జనులతో కలిసి ఉండడం అనేది ప్రధానమైన సాధనగా చెప్పాడు. ఏమని? సత్సంగత్వే నిస్సంగత్వ, నిస్సంగత్వే నిర్మోహత్వం,
నిర్మోహత్వే నిశ్చలతత్వ, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. అంటే సత్సంగంతో కూడుంటేనే మనకి నిస్సంగత్వం అవుద్ది, ప్రాపంచిక విషయాల్లో నిర్మోహత్వం వస్తుంది. అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద మోహం లేకుండా అప్పుడు మాత్రమే మనసు నిశ్చలం అవుద్ది. అప్పుడు మాత్రమే నువ్వు జీవన్ముక్తికి అర్హత పొందుతావు. అంటే సత్సంగం అవసరము. సత్సంగం అంటే సజ్జనులతో కూడిన సాంగత్యము. అంటే మనం సజ్జనులతో కలిసి ఉండాలి. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. కాబట్టి ఇలా మన దైనందిన జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి యోగ ఆసనాలు అంటున్నారు. ఆసనం అనొచ్చు కదా, యోగా ఆసనం ఎందుకు అంటున్నారు అంటే నీ శరీరము ఆ యోగ ప్రక్రియలు చేసేటప్పుడు, ఆసన ప్రక్రియలు చేసేటప్పుడు నీ మనసు కూడా నీ శరీరంతో కలిసి ఉండాలి. అంటే నీ శరీరం ఎక్కడుంటే అక్కడే మనసు కూడా ఉండాలి. అప్పుడు అది యోగ ఆసనం అవుతుంది. యోగా అంటే కలయిక, శరీరం మనసు కలయికతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణ ఫలితాన్ని పొందుతావు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అలాగే ఇంకా మనం చూస్తుంటాం విద్యార్థి దశలో కూడా చదివేటప్పుడు ఆ చదివే విషయం మీద, ఆ సబ్జెక్టు మీద మనసు కలిసి ఉంటేనే కదా. ఒక గంట సేపు కూర్చున్నా, అర్ధగంట సేపు కూర్చున్నా కూడా, లేదు కొన్ని గంటల సేపు కూర్చున్నా కూడా అది మనసుకు పట్టదు. అప్పుడు చికాకు వచ్చి దాన్ని వదిలేయాల్సిన సందర్భం కూడా ఏర్పడుతుంది. ఇందువల్ల కేవలం మనసు ఆ చదువుతో కలిసి ఉండడం లేనందువల్ల చదువులకే దూరమైన వాళ్ళు ఉన్నారు. అదే ఆ చదివేటప్పుడు ఆ మనసు ఆ చదువులో లీనమైపోయింది అనుకోండి, వాళ్ళు ఉత్తమ శ్రేణిలో రాగలరు. అదేవిధంగా వ్యవహార శైలిలో బుద్ధిపరంగా మనం ధర్మంతో కలిసి ఉండాలి. ధర్మం ప్రతి చర్యలో కూడా ధర్మం అధర్మం అనేది రెండుగా ఉంటుంది. మనం చేసే పనిలో ధర్మంతో కలిసి ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా అధర్మంతో కాదు, ధర్మంతో కలిసి ఉండాలి. మంచి పనులతో కలిసి ఉండాలి. ఇది కలిసి ఉంటే కలదు సుఖం అనేది. కాబట్టి సమాజంలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని రెండు రకాలుగా ఉండరు. దీనికి షిరిడి సాయిబాబా చెప్తుంటారు, మనిషిలో ఉండే వాళ్ళ యొక్క మంచి గుణాలను మాత్రమే తీసుకోండి, వాళ్ళ యొక్క చెడుతో అవసరం లేదు. వాళ్ళ యొక్క చెడుని తీసుకుంటే పంది ఏం చేస్తుందో అది మీరు చేసినట్లు అవుతుంది. పంది ఆహారం ఏంది, వదిలేసిన మలాన్ని తీసుకోవడం. అలాగా వాళ్ళ యొక్క చెడుని తీసుకునే వాళ్ళం అవుతాం మనం, వాళ్ళ చెడు తీసుకుంటే. కాబట్టి మంచిని తీసుకోవాలంటే వాళ్ళ యొక్క మంచితనంతో మన మనసు కలిసిపోవాలి. అప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం. అలా కాకుండా నీ ఆలోచనకి భిన్నంగా వాళ్ళ ఆలోచనలు ఉంటే అవి మాత్రమే తీసుకుంటే నీకు సుఖం ఉంటుందా? వాళ్ళతో ద్వేషం, అశాంతి ఇవి మాత్రం చేకూరుతాయి. కాబట్టి మనం ఈ సమాజ వ్యవహారంలో అయితేనేమి, కుటుంబ వ్యవహారంలో అయితేనేమి హంసలాగా జీవించాలి. హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది. అలాగే మనం మంచి అనేవి మాత్రమే తీసుకొని దాంతో మన మనసు కలిసిపోవాలి. ఆ మంచి పనులతో వాళ్ళ యొక్క మంచి లక్షణాలతో మమేకం అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి గుడ్ రిలేషన్ ఏర్పడుతుంది. అలాగే గృహం విషయానికి వస్తే అన్యోన్య దాంపత్యం కావాలంటే ఏం కావాలి? ఇతరుల మనసుతో మన మనసు కలిసిపోవాలి. అది భర్త భార్యతో కానీ, భార్య భర్తతో కానీ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండడం అంటే ఏంది? వాళ్ళ మనసుతో వీళ్ళ మనసు కలిసిపోవాలి. అందుకే శ్రీశ్రీ అంటాడు, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము
అంటే వాళ్ళ మనసుతో మన మనసు కలిసిపోవాలి. అప్పుడు మాత్రం వాళ్ళ బ్రతుకులో మన బ్రతుకు కూడా కలిసిపోతుంది. అప్పుడే స్వర్గం అంటాడు. అంటే అదే కలిసి ఉంటే కలదు సుఖం. ఇక మనతో మనము కలవడం అని మొదటిగా చెప్పుకున్నాం. మనతో మనం కలవడం అంటే ఏంటంటే మనతో గుడ్ రిలేషన్షిప్ కానీ, అలాగే ఇతరులతో ఒక గుడ్ రిలేషన్షిప్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మీతో మీరు ఉండండి అంటే ఒక ధ్యానం అయినా సరే, ధ్యానంలో అంటే తనతో తాను ఉండడం. తనతో తాను ఉండడం అని అంటే తన శరీరం కాదు, మనసు కాదు, ఆత్మ అంటారు కదా. ఆ ఆత్మతో లీనమై ఉండాలి, కలిసిపోయి ఉండాలి. ఎప్పుడైతే తనతో తాను కలిసి ఉండడం అంటే తన ఆత్మతో తాను కలిసి ఉండడం అలవాటు చేసుకుంటే ఇతరులతో కలిసి జీవించగలడు, గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలడు. ఇప్పుడు తనతో తాను కలవడం అలవాటు చేసుకోవట్లేదు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ ఐ హ్యావ్ నో టైం, నాకు టైం లేదు, వాళ్ళతో వాళ్ళు గడపడానికి టైం లేదట. ఇక ఇతరులతో ఏం గడుపుతారు? టైం లేదు అనుకుంటున్నారు. అట్లా టైం లేకుండా వాళ్ళతో వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేయలేనందువల్ల వాళ్ళు అనుకునే సంకల్పాలు కూడా నెరవేరట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరాలంటే వాళ్ళ యొక్క ఆత్మతో లీనమైతేనే వాళ్ళ యొక్క శక్తి పెరుగుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. కానీ వాళ్ళతో వాళ్ళు గడపట్లేదు. అదేమంటే టైం లేదు అని. అందువల్ల వాళ్ళకి సంకల్పం నెరవేరడమే కాదు, తలనొప్పి ఇటువంటి రోగాలు రావడం కూడా వాళ్ళ యొక్క ఆత్మశక్తిని వాళ్ళు వినియోగించుకున్నందువల్లే. కాబట్టి తనతో తాను కలవడం అనేది అలవాటు చేసుకుంటే ఇతరులతో కూడా కలవగలడు. ఇక ధ్యానంలో తన మనసు ఆత్మలో లీనమైపోవాలి, అంటే ఆత్మలో కలిసిపోవాలి. ఎలా అంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోతే అప్పుడు ఏమవుతుంది? సముద్రంగానే ఉంటుంది. అలాగే నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. అప్పుడు నువ్వు చేసుకునే సంకల్పాలైనా సరే, నీకు వచ్చిన అనారోగ్య సమస్యలైనా కూడా సరే, అన్నిటికి కూడా నువ్వు హీల్ చేసుకోగలవు, నయం చేసుకోగలవు. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో కలవడం అలవాటు చేసుకుంటావో అప్పుడు ఇతరులు కూడా నీకు ఆత్మగానే కనిపిస్తారు. అప్పుడు వాళ్ళతో కలవడం అనేది నీతో నీవు కలిసినట్టుగానే భావిస్తావు. ఆ విధంగా ఒక గుడ్ రిలేషన్షిప్స్, దాని ద్వారా ఆనందం పొందడం, శాంతి పొందడం, సుఖం పొందడం జరుగుతుంది. కాబట్టి మనం బాడీ, మైండ్, సోల్ అనేది ఒక యూనియన్గా ఉండే విధంగా మనం అలవాటు చేసుకోవాలి. ఇలా కలిసి ఉండడం వల్ల మనిషికి శాంతి, సుఖం చేకూరుతాయి. అందుకే పెద్దలు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. హరి ఓం తత్సత్.